బిర్యానీ ప్రియులు గీ ముచ్చట మీ కొరకే పట్టుకొచ్చిన. జర బిర్యానీ ఇంటికి తెచ్చుకొని ఆదరా బాదరా అయ్యి ఆగమాగమయ్యి ఆత్రంతో తినకుర్రి. అండ్ల ఏమున్నాయో చూసుకొని అప్పుడు మెల్లగా తినుర్రి. ఇగో గీడసుత బాగా ఆకలయ్యి బిర్యానీ పొట్లం నిప్పి ప్లేట్లో పెట్టుకుంటే అండ్ల ఏం వెళ్ళిందో చూడుర్రో పారి. ఇక ఈ ముచ్చట చూడుర్రులా. ఏంది ఈడేమో రాత్రి పూట మోపైరు జనాలు. ఓ అన్నలు ఏంది కథ? బిర్యానీని చూపిస్తుండేంది అనుకుంటున్నారా? మళ్ళో పారి జర పైలంగా చూడుర్రి. చూసిర్రా అందులో ఉంగరం ఉన్న సంగతి గమనించిర్రా? మంచిగానే ఉన్నది కథ. మరి పొయ్యి అడగకపోయిర్రు ఎవరిదా ఉంగరం ఏంది కథ అని. చూసిరా ఇక ముచ్చట ఏందంటే పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలో ఉన్న కృష్ణ బార్ అండ్ రెస్టారెంట్ లా బిర్యానీలో ఉంగరం వచ్చుడుతోనే ఆ తమ్ముళ్ళు ఆవేదన పడ్డరట. పోర్రి నిన్న రాత్రి కొంతమంది పోరగాళ్ళు బిర్యానీ తిననీకే బార్ అండ్ రెస్టారెంట్ కు వచ్చిరట. ఇంత మందు సుక్క 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తే రెస్టారెంట్ల సప్లయర్లు ఆ పోరగాళ్లకు బిర్యానీని ఇచ్చిరట. ఇక బిర్యానీని తింటుంటే అందులో గట్టిగా వస్తువు తాకుడుతోనే పోరగాళ్ళు అరే ఏముంది అని చూస్తే ఉంగరం కనిపించుడుతోని రెస్టారెంట్ వాళ్ళను నిలదీస్తే ఎటువంటి సమాధానం వాళ్ళ కాడ నుంచి రాలేదట. ఏం లేదన్నా గంట సేపు క్యాబిన్ లో సమాధానం కోసం ఎదురు చూసి కొసాకరికి కౌంటర్ కాడికి వచ్చి ప్రశ్నించినా కూడా ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతోని చేసేదేం లేక పోరగాళ్ళు వెనకకు పోయిర్రట. అవు తమ్ముళ్ళు అది మామూలు ఉంగరం కాబట్టి సరే అడిగిర్రు, అదే బంగారం అయితే మీరు ఇట్టుంటారు తీసుకపోయేటోళ్ళు కాదు.